హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఇవాళ ఈ వీడియో చేయడానికి గల మెయిన్ రీజన్, సో నిన్న ఒక పర్సన్, యాక్చువల్గా నాకు బాగా తెలిసిన పర్సన్, సో జస్ట్ సడన్గా హార్ట్ స్ట్రోక్తో చనిపోయారు. సో జస్ట్ ప్రతి ఒక్కరు ఈ మధ్య చాలా మీరు న్యూస్లో వింటూ ఉన్నారు, కోవిడ్ తర్వాత చాలా నెంబర్ ఆఫ్ పీపుల్ హార్ట్ స్ట్రోక్తో చనిపోతున్నారు, సడన్గా జరుగుతున్నాయి. బట్ దీనికి మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటానో ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుచున్నాను. సో నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, అంటే నేను హెల్త్ రిలేటెడ్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. నేను ఒక 50+ క్లయింట్స్ని సో కొంచెం నయం చేయగలిగాను కాబట్టి ఉన్న కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరూ, అంటే నేను కూడా వాడుతున్నాను, సో వాడాను కూడా చెప్తున్నాను. సో డీడీ కిట్ విటైన్ ఎంజైమ్ 10 ఎవరైతే వాడతారో హార్ట్ స్ట్రోక్ రాకుండా 100% మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. నాట్ ఓన్లీ హార్ట్ స్ట్రోక్, చాలా రకమైన హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో మీ బాడీలో ఉన్న ఏవైతే ఉన్నాయో డిసీజ్ అవ్వచ్చు, డిజార్డర్స్ అవ్వచ్చు, సో ప్రతి దానికి ఇది మాత్రం మ్యాండేటరీ కిట్. సో ప్రతి ఒక్కరూ వాడవలసిందిగా కోరుచున్నాను. సో చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ తర్వాత మీరు చూస్తున్నారు, చాలా ప్రతి సడన్గా జరుగుతుంది. చిన్న ఏజ్ నుంచి కూడా చనిపోతున్నారు. సో ఎందుకంటే మనకి సరైన న్యూట్రిషన్ అందట్లేదు, సరైన ఫుడ్ సరిగా లేదు కాబట్టి బయట ఫుడ్ చాలా అలవాటు అయిపోయినా కాబట్టి చెప్తున్నాను. సో దయచేసి వన్ మోర్ థింగ్, సో బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. సో ఉన్న దాంట్లోనే ఇంట్లోనే హ్యాపీగా తినండి. ఏదో రేర్ కేసులో బయట తినండి, అంతేగాని సో ప్రతి ఒక్కరూ ఈ డీడీ కిట్ విటైన్ ఎంజైమ్ 10 ఎవరైతే వాడతారో 100% నేను షూరిటీగా చెప్తున్నాను, అందరూ హెల్తీగా ఉంటారు. సో ప్రతి ఒక్కరూ దీన్ని వాడతారనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో ఇదేదో బిజినెస్ ప్రమోషన్ అనో సో అని కాదు. సో నేను హెల్తీగా ఉంటాను, సో మీరు కూడా హెల్త్గా ఉండాలి. సో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమంది ఆల్రెడీ నేను క్యూర్ చేశాను కాబట్టి ఉన్న ఉద్దేశం చెప్తున్నాను. అంటే వాళ్ళు ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉన్నారు, సో హెల్తీగా ఉన్నారు. సో మీరు ఒక్కసారి వాడి చూడండి, సో మీకే తెలుస్తుంది. సో మీరు ఎంత హెల్తీగా ఉంటారో, మీ హెల్తీ లైఫ్ స్టైల్ ఎలా చేంజెస్ జరుగుతాయో మీకే తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు దీన్ని వాడతారనే ఉద్దేశంతో నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.